వీడియో చూసినా చూడకపోయినా షుగర్ అండ్ డ్రింక్స్ మాత్రం ఆపేసేయండి ప్లీజ్. ఈ వీడియో పైన సీరం పెడతా, నేను నా నెత్తి మీద ఏదో పెడతానంటే అది నీకు వర్క్ అవ్వదు. నేను మీకు ప్రీవియస్ వీడియోస్లో కూడా చెప్పాను, పైనే కాదు లోనకు కూడా మంచి న్యూట్రిషన్ కానీ విటమిన్స్ కానీ అందిస్తేనే బాడీకి కానీ హెయిర్కి కానీ వెళ్ళే విటమిన్స్ వెళ్ళి దానిపైన అవి చేసుకుంటాయి. ఇప్పుడు తన బాధ ఏంటంటే ఇన్ఫ్లుయెన్సర్స్ చెప్పారని తను చాలా ప్రొడక్ట్స్ కొనేసి హెయిర్ మీద యూజ్ చేసుకొని హెయిర్ మొత్తం ప్రమోట్ చేసే వాళ్ళు ఎవరైనా సరే దాంట్లో ఉన్న ఫ్రేగ్రెన్సీ కానీ దాంట్లో ఉన్న కెమికల్స్ కానీ పట్టించుకోరు. వాళ్ళు ప్రమోషన్ ఒకటే చేస్తారు. ప్రమోట్ చేసే వాళ్ళు తప్పు కాదు, అది ఏంటో తెలుసుకోకుండా మీ స్కాల్ప్ మీద డైరెక్ట్గా పెట్టేస్తున్నారు చూసారా, మీది తప్పు. ముందు ఏదైనా ప్రోడక్ట్ తీసుకునేటప్పుడు దాంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్, దాంట్లో ఉన్న కెమికల్స్, దాంట్లో ఉన్న ఫ్రేగ్రెన్స్ అన్నీ చూసుకొని ఫేస్కి కానీ హెయిర్కి కానీ కొనుక్కోవాలి. ఫేస్ ఈజ్ ఎ సెన్సిటివ్ పార్ట్, హెయిర్ ఈజ్ ఎ సెన్సిటివ్ పార్ట్. కానీ ఇలా చెప్తే మీరు వినరు కదా. ఎందుకనంటే రీసెంట్గా డాక్టర్ గారు కూడా ప్యాకెట్ ఆయిల్స్ వండకండి, డ్రింక్స్ తాకండి, షుగర్ తినకండి అని చెప్తున్నారు. కానీ మీరు వింటున్నారా? లేదు. ఎందుకనంటే అది ప్రమోషన్ కాదు కాబట్టి మీరు ఉన్నారు. అదే ఎవరైనా ప్రమోషన్ చేసి ఇది నిజం అని చెప్తే అది నిజమని నమ్మేసి మీరు కూడా అదే బూత్లో దూకేస్తున్నారు. అది కరెక్ట్ కాదు. నేను డ్రింక్స్ యాడ్స్ చాలా మేకప్స్ చేసి ఉన్నాను. అక్కడ డ్రింక్స్ యాడ్స్ ఏంటంటే వాళ్ళు ఇలా తాగుతారు అంతే, అది ఫుల్ కూడా తాగరు. జస్ట్ ఇలా నోట్లో వేసుకొని అది ఊసేసి అప్పుడు ఇక్కడ మీకు ఈ మెడ దగ్గర చూపించేది కూడా ఒక షూట్ అనమాట. అది ఇలా మింగేటట్టు అది ఒక షూట్ చేస్తారు అంతే, అది వాటర్ మింగుతారు వాళ్ళు. ప్లీజ్ ఎవరైనా ప్రమోట్ చేసింది నమ్మే కూడా 2025 ముందు వరకు నేను మీలాగే డ్రింక్స్ తాగేవాడిని, షుగర్ తినేవాడిని. కానీ కొన్ని మేకప్ షూట్స్ చేసిన తర్వాత నుంచి నాకు ఇలా తెలిసింది, ఓకే డ్రింక్స్ అనేవి ఇలా అని చెప్పేసి. నేను నా ఫ్రెండ్ సర్కిల్స్లో చాలా మందికి చెప్తాను, కానీ వాళ్ళు ఏంటనుకుంటారంటే టేక్ ఇట్ ఈజీ అంట. అందులో ఉండే షుగర్లో మాత్రం పనికి మాలవన్నీ షుగర్లోనే ఉన్నాయి. మీ షుగర్ వల్లే మీ స్కిన్ కానీ మీ హెయిర్ కానీ డ్యామేజ్ అయ్యేది షుగర్ వల్లే. డ్రింక్స్ షుగర్ ఎంత మానేస్తే అంత మంచిది. ప్లీజ్ ఎవరైనా తెలిసిన వాళ్ళు, ఇప్పుడు ఆ డాక్టర్కి తెలుసు కాబట్టి అతను చెప్తున్నాను, ఇప్పుడు నాకు తెలుసు కాబట్టి నేను కూడా చెప్తున్నాను. ఎవరైనా డాక్టర్స్ కానీ డర్మటాలజిస్ట్ని కానీ కన్సల్ట్ అయ్యి మీ హెయిర్ అండ్ స్కిన్కి కేర్ తీసుకోండి ప్లీజ్. ఇది రిక్వెస్ట్ చేస్తున్నాను అనుకొని తీసుకోండి. ఇలాంటి వ్యూస్ వెళ్ళకపోయినా పర్లేదు, చూసిన వాళ్ళైనా సరే దాన్ని ఫాలో అయితే చాలా. వెజ్ తినే వాళ్ళకి హెయిర్ కోసం ఏ విటమిన్స్ ఉండాలో, వెజ్ తినే వాళ్ళకి ఏ విటమిన్స్ ఉండాలో ఇద్దరికి వేరేగా నేను ఒక వీడియో చేస్తున్నా. అది మీకు ఒకవేళ వీడియో కావాలని అంటే వీడియోని పెట్టండి, నేను డైరెక్ట్గా ఇన్స్టాగ్రామ్లోనే వీడియో అనేది పోస్ట్ చేస్తాను. వీడియో నచ్చినట్టయితే వీలైనంత మందికి షేర్ చేయండి ప్లీజ్. ఎందుకనంటే వాళ్ళకి కూడా ఇది తెలియాలి కాబట్టి షేర్ చేసి